విషయాలు చెప్పరా మామయ్య? గాంధీ గారి గురించి మాకు కొన్ని విషయాలు చెప్తారా మామయ్య? సరే పిల్లలు, అందరికీ చెప్తాను. మీ పాఠశాలలో గాంధీ జయంతి బాగా జరుపుకుంటారా? అలాగే. గాంధీ గారి పూర్తి పేరు మీకు తెలుసా? గాంధీ గారి పూర్తి పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. గాంధీ గారు ఎక్కడ చదువుకున్నారు, ఏం చదువుకున్నారు? గాంధీ గారు లండన్లో చదువుకున్నారు. అక్కడ న్యాయ విద్య చదివాడు. అవునా మామయ్య? అవును పిల్లలు. మామయ్య, గాంధీ గారిని మహాత్ముడు అని కూడా పిలుస్తారంట కదా మామయ్య? అదే పిల్లలు, గాంధీ గారిని మహాత్ముడు అని కూడా పిలుస్తారు. మామయ్య, గాంధీ గారు ఎప్పుడు అబద్ధాలు చెప్పేవారు కాదు కదా మామయ్య? అవును పిల్లలు, గాంధీ గారు ఎప్పుడు అబద్ధాలు చెప్పాడు. ఎప్పుడు నిజాయితీగా, ఎప్పుడు నిజమే చెప్పేవాడు. మామయ్య, గాంధీ గారికి ఎన్ని భాషలు వచ్చు? గాంధీ గారికి అన్ని భాషలు వచ్చు, కానీ ఎప్పుడు తెలుగులోనే సంతకం చేసేవాడు. అవునా మామయ్య? పిల్లలు, గాంధీ గారు ఎప్పుడు చనిపోయారు మామయ్య? గాంధీ గారు 1948లో జనవరి 30న చనిపోయారు. అవునా మామయ్య? మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో మీకు ఎవరికైనా తెలుసా పిల్లలు? నాకు తెలుసు మామయ్య. సరే చెప్పు. మనకి స్వాతంత్రం 1947లో ఆగస్టు 15న మనకి స్వాతంత్రం వచ్చింది మామయ్య. అవును పిల్లలు, తను చెప్పింది కరెక్ట్. మనకి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. మీ పాఠశాలలో గాంధీ జయంతి రోజు గాంధీ తాతకి పూలమాల వేస్తారు కదా? అవును మామయ్య. అప్పుడు పిల్లలందరికీ స్వీట్స్, చాక్లెట్స్ అందరికి ఇస్తారా? అవును మామయ్య. అలాగే, గాంధీ గారు ఎప్పుడు పుట్టారో మీకు ఎవరికైనా తెలుసా? తెలీదు మామయ్య. గాంధీ గారు అక్టోబర్ 2వ గుజరాత్లో జన్మించారు. అవునా మామయ్య? అవును పిల్లలు, గాంధీ గారి ముద్దు పేర్లు మీకు తెలుసా? తెలీదు మామయ్య. గాంధీ గారి ముద్దు పేరు మను లేదా బోరియా అనే ముద్దు పేరుతో పిలిచేవారు. అవునా మామయ్య? అవును పిల్లలు. గాంధీ గారు మన దేశం కోసం ఎంతో సేవ చేశారు కదా, అందుకే గాంధీ గారికి మనము అందరం ధన్యవాదాలు చెప్పుదాం. అందరం సరే నిలబడండి పిల్లలు. మనం గాంధీ గారికి అందరం ఒకసారి ధన్యవాదాలు గాంధీ గారు అని చెప్పుదాం. ధన్యవాదాలు గాంధీ గారు. అలాగే మన దేశం కోసం పోరాడిన ఎంతో మందికి ధన్యవాదాలు. వీరులకి ధన్యవాదాలు. మా దేశం కోసం